ఏపీలో కూటమి సర్కార్ కీలకమైన మార్పులను తీసుకొస్తూ ప్రజలకు మరింత సాంకేతిక సేవలు అందించేందుకు వాట్సాప్ను ఉపయోగించాలని నిర్ణయించారు. గతంలో రైతులకు ఎలాంటి సమాచారం కావాలన్నా అనగా వాతావరణానికి సంబంధించి లేకపోతే ఎలాంటి ఎరువులు వాడాలి ఇలాంటి వివరాలు ఏవైనా కూడా సమాచారం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇకపై అలాంటి అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురాబోతోంది మన ఏపీ కూటమి ప్రభుత్వం. ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉండబోతోంది, ఏ సేవలు అందించనున్నారు, ప్రభుత్వం తీసుకునే కీలక మార్పులు ఏంటో ఒక్కసారి చూద్దాం. వాట్సాప్ వేదికగా సరికొత్త వ్యవస్థ కుల ధృవీకరణ దగ్గర నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం ఇతర ధృవపత్రాలను పొందేందుకు వాట్సాప్ను వేదిక చేసుకునేలా ఒక వ్యవస్థను రూపొందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనబడుతోంది. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్ టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకొని వేగంగా సమస్యలను పరిష్కరించాలని, వినతుల పరిష్కార విధానం, ప్రజల సంతృప్తి స్థాయి కూడా ఆర్టీజీఎస్ పరిశీలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. డ్రోన్లు, సీసీ కెమెరాలు, శాటిలైట్లు, ఐఓటీ డిజైన్ల ద్వారా సేకరిస్తున్న విజువల్స్ కూడా సమీకృతం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఇటీవల గూగుల్ మ్యాప్ల ద్వారా గుర్తించిన గంజాయి తోటలను డ్రోన్ల సాయంతో ధృవీకరించుకోవటం జరిగిందని, రానున్న రోజుల్లో పంట తెగుళ్లను గుర్తించి రైతులను అప్రమత్తం చేసేందుకు ఈ డ్రోన్లు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించేందుకు ఈ డ్రోన్ల ద్వారా ప్రమాద స్థలాలను గుర్తించి వాటిని పరిష్కరించాలని కూడా అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో నాణ్యతకు తగ్గ ధర, 48 గంటల్లో డబ్బులు జమ చేయటం, రవాణా సౌకర్యం, గోనె సంచుల లభ్యతపై 90% పైగా రైతులు తమ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సంతృప్తి స్థాయి తెలుసుకోవటం ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ ఎక్కడైనా అసంతృప్తి కనుక ఉంటే ఎందుకు వ్యక్తమవుతోందనే దాన్ని కూడా పరిశీలించి తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే సమాచార ప్రామాణికతను విశ్లేషించి అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 95% కుటుంబాలు జియో ట్యాగింగ్ పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ట్యాగింగ్ సక్రమంగా జరిగిందా లేదా అనేది కూడా సరిచూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇక ఆధార్ సంబంధిత సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి అన్నారు. ఇందుకు అవసరమైన మరో 1000 ఆధార్ కిట్ల కొనుగోలుకు సంబంధించిన 20 కోట్ల నిధుల మంజూరుకు సీఎం అనుమతి కూడా ఇచ్చేశారు. వీలైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1000 ఆధార్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో 100 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒకే పోర్టల్ను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఈ పోర్టల్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపడుతున్న 80 ప్రాజెక్టుల సమాచారాన్ని రియల్ టైంలో అప్డేట్ చేయాలని కూడా చెప్పారు. రాష్ట్రంలో జనన, మరణ ధృవపత్రాలు పొందేందుకు తలెత్తుతున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించాలని, దానికోసం తీసుకొస్తున్న నూతన వెబ్ పోర్టల్ను కూడా జనవరి 1 నుంచి ప్రారంభించామని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఈ పోర్టల్ కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.